సీఎం దానికే నేను అనుకుంటే నా పదవికి రాజీనామా చేస్తాను. నేను అనకపోతే మీరు రాజీనామాకు సిద్ధమేనన్నారు. ఎందుకు పారిపోయారు? లేకపోతే ఎందుకు పారిపోయారు? పోరాటం చేస్తుంది రాజద్రోహం పెడతారా? కేసులు పెడతారా? మా ఆస్తుల్ని మా కళల సంపదను దోచుకోవడానికి 97 జీవోలు విడుదల చేసి ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు మా జాతిని నాశనం చేసి మీరు రాష్ట్రం తీసుకెళ్తారంటే మీరు చేసిన దానికి మా జాతిని ఉద్యమం చేయకూడదా? కేసుల స్వరంలో మీరు అనవసరంగా అక్రమ కేసులు పెట్టి రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు మాట్లాడిన దానికి నేను సవాల్ విసురుతున్నాను. చంద్రబాబుని తల నడుపుతాను అనుకుంటే నా పదవికి రాజీనామా చేస్తాను. అందుకని హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏంటి? ఒక మహిళలుగా మీరు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సభలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, ఇటీవల జరుగుతున్న అత్యాచారాలు మా ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అంటూ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏమైనా ప్రణాళిక రూపొందించిందా? అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని మేము వేసినటువంటి ప్రశ్నకు ఆ ప్రశ్న మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల నేను విభీషుడు మాట్లాడుతూ ఉంటే అర్థాంతరంగా నా మైక్ కట్ చేసి ఈ రోజు అధికార పార్టీ అనిత గారి ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారు ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లో ఇక్కడ హోంమంత్రి గారు ఇచ్చారు. ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో నివారణ అలాగే అత్యంత క్రియాశీలక చర్యలు తీసుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉంది అని అన్నారు. మరి అప్రమత్తంగా ఉన్నప్పుడు గత 3 సంవత్సరాల్లో ఏదైతే తహసీల్దార్ వనజాక్షి మీద చింతమనేని ప్రభాకర్ గారు చేసిన దాడి నుండి, అలాగే నారాయణమ్మ తహసీల్దార్ పై జరిగినటువంటి దాడి టీడీపీ నేతల వెనక నుండి జరిపించినటువంటి వరకు, అలాగే రిషితేశ్వరి ర్యాగింగ్ బలైనటువంటి రిషితేశ్వరి నుండి చాలా మంది నారాయణ కాలేజెస్ లో విద్యార్థులను ఆత్మహత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు గురి అయ్యారు. అలాగే మొన్న మైనర్ బాలిక 13 సంవత్సరాల మైనర్ బాలిక మొన్న అత్యాచారానికి గురైంది. అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో కాల్మని సెక్స్ రాకెట్ లో దాంట్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండదండగా ఉండి నిజంగా చాలా బాధైన విషయం ఏంటంటే ఇక్కడ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు సెక్స్ రాకెట్ లో బలైన సంఘటనల వరకు, అలాగే ఆక్వా ఫుడ్ పార్క్ లో ఉద్యమం చేస్తుంటే అక్కడ మహిళల మీద పోలీసు జులుం, తుందూరులో ఏదైతే మందుల ఫ్యాక్టరీ పెడుతున్నారు అక్కడ ఉద్యమిస్తున్నటువంటి మహిళల మీద జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి హుకుం, అలాగే ఈరోజు ముఖ్యంగా జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులు పెట్టామని చాలా ఘనంగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటిప్పుడు ఆ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకి మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా ఆర్కే రోజా గారిని ఎయిర్పోర్ట్ లోనే నిర్బంధించి తరలించిన మర్చిపోయారా? అదే దేశ చరిత్రలోనే లేదు. నిజంగా చట్టసభల్లో 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము ప్రజల యొక్క ఆమోదంతో ఈరోజు ప్రజాప్రతినిధులుగా, అందులో మహిళా ఎమ్మెల్యేలుగా మేము ఈ చట్టసభలకు వచ్చి ప్రజల యొక్క గొంతును మేము వినిపిస్తూ ఉంటే ఆ మహిళల పట్ల ఏదైతే అమానుషాలు అత్యాచారాలు జరుగుతున్నాయో వాటిని మేము ప్రశ్నిస్తుంటే ఆ క్రమంలోనే దేశ చరిత్రలోనే లేకుండా ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యేపై, మహిళా ఎమ్మెల్యేపై అకారణంగా ఏడాది పాటు సస్పెన్షన్ ని ఈ మహిళలు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం మహిళలు సమర్థించుకుంటున్నారా? అంతేకాదు ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వెళ్తూ అక్కడ ఎస్సీ మహిళ
ఎస్సీ మహిళా సర్పంచ్ని ఆ సభకు వెళ్ళకోకుండా పోలీసులందరూ నిర్బంధించింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో ఈరోజు అనిత గారు అంటున్నారు సభలో కూడా ఇక్కడ కూడా చంద్రబాబు తల నరికే ఎమ్మెల్యేనే. నేను ఈరోజు అనిత గారికి సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు నీ తల నరుకుతాను నేను అని ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను. కానీ నేను అనని మాటల్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయకోకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి విషయాన్ని ఈరోజు అనిత మాట్లాడుతుంటే ఆమె ప్రతిసారి కూడా ఇదే సందర్భంలో ఆమె సవాల్ విసురుతున్నాను. లేని బాక్సైట్ విషయాన్ని ఈ రోజు నా మీద అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇంత రాజ్యాంగం జరుగుతుంటే ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏం అర్థం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టాడు. మహిళల రక్షణ కోసం కౌంటరీ మండలి పెడతామన్నాడు. అదే రాష్ట్ర కోర్టు పెడతామన్నాడు. అదే కోర్టు పెడతామన్నాడు. ఎక్కడా కూడా డీజీపీల స్థాయి నుంచి ఈరోజు వరకు ఏ కానిస్టేబుల్ స్థాయిలో కూడా చూపించడం లేదు. ఇవన్నీ అడిగే హక్కు మాకు లేదా? మహిళల గురించి మాట్లాడే అవసరం లేదా? ఈ రోజు చిన్న చేత మాట్లాడించారు
ఇంపార్టెంట్ విషయాన్ని ఈ రోజు సభలో మేము ప్రస్తావిస్తా ఉంటే కనీసం దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు మహిళలు నిజంగా చాలా సిగ్గుసేది. ఎందుకంటే ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల దాడులకి ఖచ్చితంగా ఏ మహిళైనా సరే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు నైతిక బలం అని, మాది కంద బలం అని అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము చూస్తూనే ఉన్నారు.